రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన కొందరు వ్యవసాయ అధికారులు అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారు. అన్నదాతలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. మెదక్ జిల్లా హత్నూరా మండల కాసాల గ్రామ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొంతమంది రైతులు రైతు బంధు ఎప్పుడు వేస్తారో తెలపాలని కాసాల ఏఈఓ మహేందర్ను అడిగారు. దీనికి వెటకారంగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. పురుగుల మందు తాగి చనిపోవాలి, లేదంటే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకోండి, అప్పుడే మీకు రైతు బంధు ఇస్తామన్నారు. సదరు అధికారి ఏఈఓ మహేందర్ దీంతో అన్నదాతలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆరుగాలం కష్టం చేసి వ్యవసాయం చేసే తమను అవమానపరిచారంటూ పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు. వెంటనే సదరు అధికారిని మార్చాలని కోరారు. చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏఈఓ మహేందర్ గారు ఇంతకుముందు నాకు కనిపిస్తే నేను అడిగినా, సార్ మాకు రైతు బంధు పడతలేదు సార్, మరి ఏమైందని అంటే, అట్లా రైతు బంధు పడదు, మీకు కలెక్టర్ దగ్గరకు పోయి పురుగుల మందు తీసుకొని పోయి తాగితే రైతు బంధు పడుతుంది, లేకపోతే ఏది ఒక పెట్రోల్ డబ్బా తీసుకొచ్చుకొని మీద పోసుకొని నువ్వు ఒక రైతు చచ్చిపోతే మాత్రం మీకు రైతు బంధు పడుతుంది, లేకపోతే రైతు బంధు పడదని మాట్లాడుతున్నారు సార్. ఏఈఓ గారు రైతులకు సరైన సమాధానం చెప్తలేడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండే. ఇది సరైన పద్ధతి కాదు. ఇమీడియట్లీ రైతులకు సమాధానం చెప్పలేని ఒక అధికారిని ఎంబడే సస్పెండ్ చేయాలి. ఇది ఆయన ఒక పార్టీ నాయకుల్లాగా వివరిస్తూ ఉన్నాడు. దీన్ని రైతులందరూ ఖండిస్తున్నారు. ఇది చాలా నేరం. రైతులు రైతు బంధు అడిగితే శాపమా? ఇది ఎక్కడ నేరము? ఇది చాలా బాధాకరం సార్. దీనిపైన చర్యలు తీసుకోవాలి అధికారులు.